de copango sudote. Are zampote 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 nandita zampote. Are bargona nikale bargona. Ochi bargona nikale bargona. What's it? Waishale, I'm very very sorry. Tonight because sorry, I am sorry. Are bargona nikale bargona. Ochi bargona nikale bargona. Waishale, I'm very sorry. Mistake జరిగుంటే మళ్ళోసారి, I'm very sorry. Okay, hi, hello and welcome. Very, very good evening. KICK కిక్కి స్వాగతం. అంటే ఒక కే ఏమంటే రెండు వేసాడు, తరగతి చూసుకున్నప్పుడు కనిపిస్తుందని రెండు అటు ఇటు వేసాడు అనమాట. ఓకే, వెరీ గుడ్. నాకు అర్థమైంది, మీరంత బాధగా జాలిగా మొహాలు పెట్టారంటే నా కవిత కోసం ఎదురు చూస్తున్నారు. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? కుక్క తోక ఎందుకు ఊపుతుంది? ఎందుకంటే తోక కుక్కను ఊపలేదు కదా. చంద్రుడు ఎందుకు తెల్లగా ఉంటాడు? చంద్రుడు ఎందుకు తెల్లగా ఉంటాడు? ఎర్రగా ఉంటే సూర్యుడు అని కన్ఫ్యూజ్ అవుతారని. మీరు వావా వావా ఎందుకంటారు? అనకపోతే నేను బాధపడతాను కాబట్టి. థ్యాంక్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. ఓకే, సో ఇవాళ షోలో కూడా రెండు గ్యాంగ్లు వస్తారు. సో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. గాడి జోడి. ఓకే, సో సూపర్ ఎనర్జీగా వచ్చారు. ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు కానీ చాలా బాగుంది. వెరీ గుడ్. ఎటు చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తున్నారు. చాలా బాగుంది అసలు. కాల్ తెచ్చుకున్నారు, ఇక్కడ దొరికా కోటి. వెరీ గుడ్. 100కి 4 కొట్టేసి ఉంటారు నాకు తెలిసి. ఇవన్నీ వెరీ గుడ్ అమ్మా. మీ పేరు? సాయి దీప. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వెరీ గుడ్, సూపర్. మీరు? నా పేరు సంకేత్, బీటెక్ సెకండ్ ఇయర్. సంకేత్ వెరీ గుడ్. మీ పేరు? శ్రావణ సంధ్య. సాయంత్రం పూట పుట్టావమ్మా? లేదు, పొద్దున్నే. నీ పేరు చెప్పగానే నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? ఈ ఉషా కిరణాలు. వెరీ గుడ్. మీ పేరు? నా పేరు భరత్. మీరిద్దరు బ్రదర్సా? నో, కాదా? ఒకటే స్టైల్ టీ షర్ట్, ఒకటే స్టైల్ కళ్ళజోడు, ఒకటే స్టైల్ హెయిర్ స్టైల్, ఒకటే లాగా సైజు బాడీ, క్లోజ్ ఫ్రెండ్స్. బాడీ సైజు కూడా ఒకటే సైజు లో మెయింటైన్ చేశారు. వెరీ గుడ్, సూపర్. మీరు కొంప తీసి వాళ్ళ ఎపిసోడ్ అంతా ఉంచుకుంటారు, ఇప్పుడు తీసేస్తారా? అదే ఆయన రెంట్కి ఇచ్చిన ఆయన వెయిట్ చేస్తున్నాడు. వెరీ గుడ్, సూపర్. మీ గ్యాంగ్ పేరు ఏం పెడదాం? మార్నింగ్ లేవగానే మనకి ఏం కావాలి? నాకైతే బాత్రూమ్ కావాలి. కాఫీ, మిల్క్. రాజవంశం మరి లేవగానే సినిమాల్లో ఉంటాయినా బెడ్ కాఫీ అనగానే రావడానికి. ఇంట్లో లే మూసుకుని పళ్ళు తోకుని బయటికి రా అంటారు. సో పొద్దున ఏం కావాలి? టీయా, కాఫీ, మిల్క్. అవును, అదే కావాలంటే మనం ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. వెలిగించాలంటే అగ్గిపెట్టె కావాలి. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి అగ్గిపెట్టె గ్యాంగ్. బాబు పొద్దున్నే లేవగానే ఏం కావాలంటే అగ్గిపెట్టి కావాలంట. దేనికంటే టీయో కాఫీ తాగడానికి, స్టవ్ వెలిగడానికి. వెరీ గుడ్.
బాగా తేడా ఉన్నారు మీరు. Very good. తేడా మీరు. అగ్గిపెట్టి గ్యాంగ్. సో ఇట్ సైడ్ వచ్చే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్, అదిరిపోయింది. చక్కగా లేడీ స్పెషల్ సాంగ్ ఇద్దరు అబ్బాయిలు కూడా డాన్స్ చేశారు. అలాగే వండర్ఫుల్ నాన్న. మీ పేరు? శశి. శశి. అంతే? శశి వర్ణ. శశి వర్ణ. వర్ణ. నేను శాంట్రో వాడేవాడిని. సో థ్యాంక్ యూ. ఫ్లోలో ఉన్నారు. ఓకే, మీరు కూడా బీటెక్ చదువుతున్నారు. సో అంతా ఇంజనీర్ స్పెషల్ లా ఉంది ఎపిసోడ్. సేమ్ కాలేజా? మా డైరెక్ట్ జూనియర్. మా సీనియర్స్. జూనియర్సా? జూనియర్సా? ఏం పర్లేదు, మనమే పవర్ఫుల్. వాళ్ళకంటే మనమే పవర్ఫుల్. చూడు, అసలు విషయం ఏంటంటే జూనియర్స్ ఎందుకు తోపో చెప్తా. సీనియర్స్ వల్ల కాదు, జూనియర్స్ అవ్వమంటే సీనియర్స్ అవ్వగలరు, కానీ సీనియర్స్ అవ్వమంటే జూనియర్స్ అవ్వలేరు. మనమే ఎందుకు సీనియర్స్ ఎందుకు తోపు తెలుసా? మీ అడుగు జాడల్లో వాళ్ళు కంపల్సరీ రావాలి. అరే అనవసరంగా అన్ని ఇక్కడే వాడేస్తాం, కొన్ని రాసుకోండి, నెక్స్ట్ ఎపిసోడ్ లో వాడుకుందాం. ఓకే, వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? బీటెక్ ఫస్ట్ ఇయర్. అది నాకు తెలుసు. మామూలుగా ఇంకేం చేస్తుంటారు? డాన్సింగ్, లిస్నింగ్ మ్యూజిక్, చిట్ చాటింగ్. బాగా మాట్లాడతారా? కాదు, సాధారణంగా అదొక ప్రపంచ రహస్య క్వశ్చన్. అది ఎవరికి ఆన్సర్ దొరకలే. అమ్మాయిలు అంతసేపు ఎలా మాట్లాడుకోగలుగుతారు? అదే అమ్మాయి స్పెషాలిటీ. ఏముంటాయి టాపిక్లు? అన్ని టాపిక్లు ఏం మాట్లాడుకుంటారు? ప్రదీప్ గారి గురించి మాట్లాడుకుంటాం. అలా బిస్కెట్ రాగానే వేసింది బిస్కెట్. ఓకే, మీ పేరు? కృష్ణ. కృష్ణ. ఎందుకంత సీరియస్ గా కృష్ణ? ఏమైంది? సో కృష్ణ, బాగా ఖాళీగా ఉంటే ఏం చేస్తావు? క్రికెట్, గేమ్స్, చిట్ చాటింగ్. ఇంకా నయం, ఆవిడలాగే నీ గురించి ఆలోచిస్తూ ఉంటారని. వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు? రాజేశ్వరి. రాజేశ్వరి. బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫ్రెష్ గా జాయిన్ అయ్యారు ఇప్పుడే. డ్రాయింగ్ చేస్తున్నారా? అంటే ఇంకా దొరకలేదు ఎవరు సీనియర్స్. ఇంకా దొరకలేదా? దొరకలేదు అని చెప్పాను. వాళ్ళు డ్రాయింగ్ చేస్తే నా పేరు చెప్పు. ఇంకా ఎక్కువ చేస్తాము. మేహూనా కలిపి చేస్తావు. కలిపి ఓకే, టీఆర్పీలు వచ్చేది అనవసరంగా. ఓకే, మీ పేరు? అచ్యుత్. ఓకే, సో క్లాస్ రూమ్ లో కూర్చుంటే డిగ్రీ వస్తుంది, బయటకు వస్తే జీవితం వస్తుంది. రాసుకుంటా. ఓకే, వెరీ గుడ్. సో ఇట్ సైడ్ అగ్గిపెట్టి గ్యాంగ్. మీరు ఏం పేరు ఆలోచించారు? పొద్దున్నే లేవగానే కాఫీ తాగడానికి అగ్గిపెట్టి కావాలి, ఇలాంటివి చెప్పారు. అందరి జీవితాలను తీరానికి కరెక్ట్ గా తీసుకెళ్ళేది, మా జీవితాలను తీసుకెళ్ళదని రైల్పేట గ్యాంగ్. ఇంకా చేతులు కట్టుకో. ఇప్పుడు చెప్పు. అందరి జీవితాలను తీరానికి జాగ్రత్తగా తీసుకెళ్లేది, మా జీవితాలను అలా తీసుకెళ్తాదని చెప్పేసి రైల్పేట గ్యాంగ్. రైల్పేటే. అరే కర్రీరా. మళ్ళీ ఆలోచించి ఇంకేదైనా బాగా యాక్సెప్ట్ చేసేలా చెప్పు. ఎందుకు మీ గ్యాంగ్ పేరు రైలు పెట్టి? బీటెక్ భయ మే హెల్ప్ అవసరం లేదు, ఎవరిది వాడే. ఆల్ ది బెస్ట్ నాన్న. తగ్గిపోతే ఏం ప్రాబ్లం లేదు, నడిపించి ఉండాలి ఆ మాత్రం కదా. సో ఇటు సైడ్ అగ్గిపెట్టి, ఇటు సైడ్ రైలు పెట్టి. అండ్ వీళ్ళిద్దరు ఆడుతున్నారు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా.
సో అగ్గిపెట్టి అండ్ రైలు పెట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వస్తారు, ఇక్కడ ఒకరి నుంచి గట్టిగా అరుస్తారు, ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకుని పిచ్చోళ్ళ వాళ్ళు అరుస్తూ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ అయితే 100 పాయింట్స్ వస్తాయి. 120 సెకండ్స్ టైం ఉంటుంది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? అమ్మాయి అబ్బాయి. అయితే మీరిద్దరే రండి. ఓకే, హెయిర్ స్టైల్ పాడొద్దని ఏమనుకోకు, మళ్ళీ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 120 సెకండ్స్ టైం ఉంది. రైట్, మ్యూజిక్ ఆన్. నువ్వు రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండ్ రెడీ. రెడీయా? యా రెడీ. Your time starts in 3, 2, 1, go. కన్య రాశి. కన్య రాశి. కన్య రాశి. గంట కన్య. గంట కన్య. కంట కన్య. అదే కన్య రాశి. కన్య. గట్టిగా కన్య. నెక్స్ట్ నెక్స్ట్. No ball. నో బాల్. త్రో బాల్ నో బాల్. లో బాల్ నో 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 బాల్. త్రో బాల్ నో లో నో స్లో నో బాల్. నో నో బాల్. నో Throw ball. యా. No ball. నో బాల్. త్రో బాల్ నో నో లో బాల్ నో బాల్. త్రో బాల్ నో బాల్. Dead body. డెడ్ బాడీ. Dead body నవ్వింది. ఏంటి డెడ్ బాడీ. చచ్చిపో డెడ్ బాడీ. టెన్ డెడ్ బాడీ. డెడ్ బాడీ. అదే డెడ్ బాడీ. చచ్చి డెడ్ బాడీ. టెన్ నెక్స్ట్. KICK. KICK కిక్. గట్టిగా KICK కిక్. యా. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. అటిట్యూడ్ హ్యాపీ ఆపిల్ న్యూ హ్యాపీ. ఆంప్లిట్యూడ్ ఆంబి హ్యాపీ న్యూ ఇయర్. ఆప్టిట్యూడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఆపిల్ హ్యాపీ న్యూ ఇయర్. ఆపిల్ కట్టర్ హ్యాపీ న్యూ ఇయర్. కోడి తుమ్మింది. కోడి. కోకోనట్ కోడి. కోడి. కాక్టైల్ కాక్టైల్ తాగిన కోతి నేను. కోడి. లోటైల్ కోడి. చికెన్ కోడి. కోడి తుమ్మింది. చూసింది యా. దొంగ మొగుడు. దొంగ. కుక్క దొంగ. తోక దొంగ. మొగుడు. పట్టుకో మొగుడు. వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడారు. స్కోర్ రాలేదు కానీ బాగా ట్రై చేశారు. సో లాస్ట్ లో ఆయన చెప్దాం అనుకుంది దొంగ మొగుడు. దొంగ దాకా వచ్చారు, మొగుడు దాకా రాలేదు మీరు. త్రో బాల్, లో బాల్ కదమ్మా, నో బాల్. నో బాల్. ఫస్ట్ ది కన్య రాశి చెప్పలేదు. డెడ్ బాడీ నవ్వింది చెప్పలేదు, డెడ్ బాడీ ఎక్కడ నవ్వుద్దా అందుకే రాశా. కిక్ ఒకటి చెప్పారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ లో అగ్గిపెట్టి గ్యాంగ్ 200 పాయింట్లు. ఓరి బాబు మోసాయో, రైలు పెట్టి ఏంట్రా, అగ్గిపెట్టి ఏంట్రా. ఓకే, రైలు పెట్టి గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరా ఇద్దరు అద్భుతమైన తెలివైన వాళ్ళు? మీ ఇద్దరు పూచి. ఓకే, సో ఇది 200 వచ్చింది కాబట్టి ఎంత వస్తుంది అంటారు? వందే వస్తది అయితే ఎక్కువ ట్రై చేయను. ఓకే, వాల్యూమ్ ఎక్కువ పెట్టండి, తక్కువ పెట్టకండి. ఏదో సార్ మ్యూజిక్ ఆన్. $120 seconds. ఆల్ ది బెస్ట్. హెయిర్ స్టైల్ పాడిందని ఏమనుకోకు. ఓకే, రేపు పొద్దున గుండు కొట్టి చేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది. Your time starts in 3, 2, 1. Yes. Hello, brother. హలో బ్రదర్. ఒక ఆడపిల్ల బ్రదర్ అందరూ దెయ్యం. దయ్యం దయ్యం ఖడ్గం. దయ్యం గంధం. దయ్యం దయ్యం దరిద్రం. దయ్యం దరిద్రం. దయ్యం దరిగం. దయ్యం దయ్యం దగం. దయ్యం డ్రంకెన్ మంకీ. డ్రంకెన్ 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 మంకీ మనీ. డ్రంకెన్
డ్రంకెన్ లండన్ డ్రంకెన్ కోడి పకోడి కోడి కోకి కోడి కోడి హాకీ కోడి కోకిరి కోడి కోడి పకోడి కోడి కోకి కోడి హాకీ పాస్ 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 మూతి పళ్ళు రాలుతాయి మూతి పళ్ళు రాలుతాయి మూతి మూతి పళ్ళు ఏమిటి చెప్పు మందారం మూతి పళ్ళు రాలుతాయి నెక్స్ట్ 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 కిరణ్ బేడి కిరణ్ కిరణ్ ది ఎండ్ కిరణ్ కిరణ్ టెల్లింగ్ కిరణ్ బేడి కిరణ్ బేడి గంట కిరణ్ బేడి నా నెంబర్ పిలక జుట్టు పిలక జుట్టు కుప్పి గంతులు పిలక జుట్టు పిలక జుట్టు పిలక నీ జుట్టు పేరేంటి సన్నాసి 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 తాతాజీ సారీ సన్యాసి సన్యాసి సండేసి బయలుదేరుతున్నాయంటే ఆల్రెడీ వెళ్ళిపోదాం వెళ్ళాక 2-3 ముట్టికాయలు అమ్మాయిని వెరీ గుడ్ 100 పాయింట్స్ వచ్చాయి. ఒకటే ఒక రైట్ ఆన్సర్. ఒక అమ్మాయి హలో బ్రదర్ అని పిలవగానే హలో బ్రదర్ అంటే వెరీ గుడ్ 100 పాయింట్స్. మా మాట నిలబెట్టారు జూనియర్స్. మాట నిలబెట్టారు. Yes. బై మిస్టేక్ అలా జరిగింది, ఇంకా నయం పోయేది. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది మనకి. రైలు పెట్టి 100, అగ్గి పెట్టి 200. అగ్గి పెట్టి రైలు పెట్టి 2 గ్యాంగులు, ఇటు సైడ్ 200, ఇటు సైడ్ 100. సూపర్. సో ఇప్పుడు మనం రెండో రౌండ్కి వచ్చాం. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి వీరనారులు ఇక్కడికి వచ్చి ఈ రౌండ్ ఆడతారు. అండ్ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. వీడియో అయిపోయాక ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -100. రెడీ? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఓకే. సో యాడ పోయి రాగు ఊపికి ఇక్కడ అయిపోద్దాం ఆగు. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడే కూర్చుని ఉండండి. నేను క్వశ్చన్ అడిగాక బయలుదేరాలి. అండ్ మీరు కూడా ఓ పని చేయండి, ఆవిడ బయలుదేరగానే మీరు కూడా బయలుదేరాలి. ఓకే. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో ఇప్పుడు వీడియోకి రెడీగా ఉన్నారా? వెరీ గుడ్. క్రాస్ గా ఉన్న డైమండ్ ని తీసుకుని రావాలి. కరెక్ట్ గా హాప్ చేసిన వాళ్ళ డైమండే ఫస్ట్ ఇచ్చినట్టు కౌంట్ చేస్తాను. ఫస్ట్ వీడియో, హియర్ వి గో. ఎవరైనా? అమ్మగారు ఆయన మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు నాయనా? అలా అనుకురా, ఆయన ధ్యానమూర్తి జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తి. అమ్మగారు ఆయనని సెమీ స్వామిజీ అంటున్నారు. సెమీ స్వామి. లేనాయనా లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నాన్నరా? అయ్యగారు ధ్యానమూర్తిలో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. దీపా దీపా. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే గురు. వెళ్ళండి. సో ఓపెనింగ్ కాబట్టి ఈజీగా అడిగేస్తాను. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు? గో. ఆవిడ లాగేసుకోవచ్చుగా.
చక్కగా ఉరాన్ గుటాన్ కోతిలాగా అలా వెళ్ళావు, కానీ డైరెక్ట్ గా గెలుచుకుంటా వెళ్ళాలి. ప్రాబ్లం లేదు. ఆన్సర్ ఏంటమ్మా? 7. ఓకే, మీరు చూసిన వీడియోలో మొత్తం 7 మంది యాక్టర్స్ ఉన్నారు అంటున్నారు. ఎందుకైనా మంచిది, ఒకసారి వీడియో చూద్దాం. లెట్స్ గో. ఈ వీడియోలో ఉన్న యాక్టర్స్ 6 మెంబర్స్. ఓకే, సో 6 ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి -100. నువ్వేమి చేశావు నేరం, ఎక్కడంతింది పాపం చినబోకుమా, చేయుతనందించు సాయం ఈనాడు చేసింది సంఘం గమనించుమా. ఈవిడ ఇంకా వెళ్ళడం కూడా సగం అవ్వలేదు. ఆవిడ ఆల్రెడీ పాపం నాకు అప్పుడు డైమండ్ ఇచ్చేసింది. ఈవిడ ఎందుకు వచ్చిన గొడవలే వెనక్కి తిరిగి వస్తుంటే మళ్ళీ పంపించాం. ఈవిడ ఎంత కష్టపడి వచ్చి రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆవిడ ఏమీ ఎంతైనా మన జూనియర్సే కాబట్టి సేమ్ స్కోర్ ఉంటే బాగుంటదని చెప్పి మీరు 100కు వచ్చారు, వాళ్ళు 100లో ఉన్నారు. ఇప్పుడు రెండో వీడియో వస్తుంది, జాగ్రత్తగా చూడండి. సెకండ్ వీడియో, హియర్ వి గో. Hello. Hurry, your phone is deactivated. What? Yesterday only I paid the bill. Then make a call to customer care. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీ శారీ చాలా బాగుంది. థ్యాంక్స్. మా జాను సెలెక్షన్. దిస్ క్రెడిట్ గోస్ టు హర్. హే, కంగ్రాచులేట్ మీ. వై రే? నాకు సత్యంలో జాబ్ వచ్చింది. రియల్లీ? యా, డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే ఓకే. నమస్కారం, నా పేరు లూసీ. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నమస్కారం, నా పేరు హరి. నేను నిన్న పైకం చెల్లించి తిని, అయినను మీరు నా దూరవాణి పరికరానికి సంబంధం తెంచి తిరిగి మీరు అనుసంధాన సేవలు కలిగించిన ఎడల మిక్కిలి సంతోషిస్తాను. మీ పూర్తి పేరు, చిరునామా, జన్మదిన వివరములు చెప్పగలరా? నా పేరు వీరమాచినేని హరికృష్ణ. ఇంటి సంఖ్య 420, జాంజాం భవంతులు, కస్తూరిబా గృహ సముదాయం, అంధేరి పశ్చిమం, ముంబై 8. జన్మదిన వివరములు చెప్పగలరా? ఓ, చెప్పగలను. మొదటి మాసం మొదటి దినం 1975వ సంవత్సరం. వీరమాచినేని హరికృష్ణ గారు, మీరు చెప్పిన జన్మదిన వివరములు తప్పని మా కంప్యూటర్ చెప్పుచున్నది. హలో హలో. Shit. సెకండ్ వీడియో చూశారు. ఈ వీడియోలో ప్రియమణి ఏ చేత్తో చాక్లెట్ ఇచ్చింది? గో. ఇదే ఇచ్చావు. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటమ్మా? రైట్ హ్యాండ్ తో ఇచ్చింది. కంగ్రాచులేషన్స్, వాళ్ళకి 200 పాయింట్స్ వచ్చాయి. కొడుతున్నారు సార్, మీరు అలా చేస్తున్నారండి. అసలు మీ అమ్మమ్మ. ఓకే, సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, అగ్గిపెట్టి గ్యాంగ్ వారు ఆల్మోస్ట్ వచ్చినట్టే వచ్చి డైమండ్ పెట్టడం మర్చిపోయారు. బట్ రైలు పెట్టి వారు డైమండ్ పెట్టి రైట్ ఆన్సర్ ఇచ్చి 200 పొంది 300 పాయింట్స్. సో అగ్గిపెట్టి రైలు పెట్టి మూడో వీడియో. సార్, ఎవరు? అక్కడక్కడ. నమస్కారం అండి, మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా నా తండ్రి? ఆ మాట ముందే చెప్పచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయన, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా.
ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటే టైపు చావా. ఎవరినైనా ఆయనకి ఏం వినిపించదు, ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు, మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనెలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటామ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధపడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఈ ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు చూసిన ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు రామకోటి గారు ఎన్నేళ్ల క్రితం ఆ ఇంట్లో ఉండేవారని అడిగారు. గో. ఓకే, ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ నేనే పెట్టాగా. నేనే పెట్టా. ఈవిడ డైమండ్ ఇచ్చింది, ఈవిడికి ఆన్సర్ తెలియదు. తెలుసు. ఈవిడ డైమండ్ ఇవ్వలేదు, ఈవిడ అవసరంగా ఆన్సర్ బయటికి చెప్పింది. క్లారిటీగా వద్దాం. ఆన్సర్ ఏంటి? 25 యు మీన్ 34? 25. 25 మధ్యన ఎలా అంటున్నారా? 25. మేమైతే ఎప్పటి నుంచి అలాగే అంటున్నాం. మేమైతే 25 అంటే క్వార్టర్ అంటాం, అంతేగా? ఓకే, రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. పాతికేళ్ల క్రితం రాంకోటి గారిని ఈ ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? త్రుట్లో తప్పిన పేరు ప్రమాదం. ఇటు గాని ఇచ్చుంటే మళ్ళీ పగిలేదు నాకు. వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. చీటింగ్ ఇందాక కొట్టింది. బాబోయ్. అదృష్టం ఏంటంటే అదే చేత్తో కొట్టి అదే చేత్తో సెకండ్ ఇస్తుంది. ఎలా ఉందంటే చెంపదెబ్బ కొట్టి నోట్లో లడ్డు పెట్టినట్టు. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. సో ఇంక లాస్ట్ వీడియో మిగిలింది. మీ టీమ్మేట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారా, కంటిన్యూ చేస్తారా? మీరు అగ్గి పెట్టి రైలు పెట్టి 2 300. సో లాస్ట్ వీడియో ఎవరు కరెక్ట్ గా ఆడతారో వాళ్ళ దగ్గర డైమండ్ తీసుకుంటాం. అండ్ ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే లీడ్ లోకి వెళ్తారు. రైట్? సో ఒకేసారి 200 పాయింట్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఆడండి. బొమ్మ పడుద్దిలో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. హియర్ వి గో. ఇదేంటి ఆపరేషన్ థియేటర్లో చెట్లు పెంచారు? ఈ బైక్ సౌండ్లు ఏంటి? నేను ఎక్కడున్నాను? అయ్యి బాబోయ్, హాస్పిటల్లో ఉండాల్సిన రోడ్డు మీద ఉన్నానంటే. అబ్బా, ఇదేంటి తలక దెబ్బ తగిలితే నడుం కుట్లేశాడు? ఈడు జిప్పెట్టి కుట్టినా బాగుండు, ఇప్పదీసి చూసుకునేవాళ్ళం. వెయిట్ లాస్ అయినట్టున్నావేంటి? ఈడేం కొట్టేశాడు? ఇదిగో ఆమె బేవర్సు, ఇలారా. ఇక్కడ ఏముంటది? ఇక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ నడు ఉంటుంది. ఒరే పోరా, ఇక్కడంతా పొగరబోతులు తిరుగుతున్నారు. పోరా పో, ఏ బ్రేకులు లేని మున్సిపాలిటీ లారీ కింద పడి పోతావు. అమ్మా, అయ్యి బాబోయ్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్? ఒరే ఇప్పుడు అర్థమైందిరా, నా కిడ్నీ కొట్టేశాడు. మీరు చూసిన వీడియోలో సునీల్ గారు క్వార్టర్ అని ఎన్నిసార్లు అన్నారు? గో. జంప్. చేతికి వచ్చగా ఏ ఓయ్, ఈ పెదరాడి తీర్పిస్తాడు. కూర్చోండి. ఆన్సర్ క్వార్టర్ అని చెప్పి 2 సార్లు అన్నారని ప్రతిపక్షం వారు అంటున్నారు. మీరు ఎన్నిసార్లు అనుకుంటారు? 3. ఈవిడ 3 times క్వార్టర్ అన్నారు అంటోంది. ఈవిడ 2 times క్వార్టర్ అన్నారు అంటోంది. ఒక్కసారి వీడియో క్లైమాక్స్ చూద్దాం.
ఒక క్వార్టర్ కొట్టాల్సిందే. క్వార్టర్ క్వార్టర్ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. మీరు కూడా ఆవిడ టైపా లేకపోతే నార్మల్ కూల్ గా ఉంటారా? కూల్ గా ఉంటారుగా. యా యాక్చువల్లీ ఏమైందంటే డైమండ్ మీరు ఫస్ట్ ఇచ్చారు, రాంగ్ ఆన్సర్ ఇచ్చారు, -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. అంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకోటి ఉంటుందా? ఉంటుంది. రండి నన్ను ఓదార్చుకుందాం, రండి ఇక్కడ రండి. రండి, రండి, ఆనందపడతారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేనేం చేశాను? ఆవిడ డైమండ్ ఇస్తున్నా కాకుండా ఈవిడ దగ్గర తీసుకున్నా కదా, హెల్ప్ చేశాను లేదా? ఒక వాటర్ ట్యాంకర్ దగ్గర బిందులు ఇస్తే ఇద్దరు లేడీస్ ఎలా కొట్టుకుంటారో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ నడుస్తోంది. దీనికి తీర్పు ఏ పెదరాయుడు, ఏ పులిరాయుడు, ఏ చిటినాయుడు కూడా ఇవ్వలేడు. అగ్గిపెట్టి రైలు పెట్టి ఇటు సైడ్ 200, ఇటు సైడ్ 300. సో ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ ఆడదాం. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీ గ్యాంగ్ లో వాళ్ళు గెటప్లు మారుస్తారు, ఓ మంచి సిచ్యువేషన్ ఇక్కడ యాక్ట్ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మేము మార్కులు ఇస్తాం. ఓకే, వెరీ గుడ్. న్యాయ నిర్ణేతలు కూడా వచ్చారు, జడ్జెస్. సో వీళ్ళందరూ ఆ చెయ్యి ఊపుతున్న ఆయన శివశంకర్ మాస్టర్, వెనకాల చెయ్యి ఊపుతున్నావిడ. ఓకే, సో అగ్గి పెట్టా, రైలు పెట్టా. ఆల్ ది బెస్ట్. మీ గ్యాంగ్ లో వాళ్ళు వెళ్ళి గెటప్లు చేంజ్ చేసుకోండి, అండ్ మీరు కూడా గెటప్ చేంజ్. ఓకే, థర్డ్ రౌండ్ జంబలకడి పంబ. సో అగ్గిపెట్టి గ్యాంగ్, మీ గ్యాంగ్ లో ఇద్దరు మిస్సింగ్, వాళ్ళని కూడా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. ఎంత బాగుందంటే రెండో రౌండ్ పాపం కష్టపడి అమ్మాయిలు ఆడుతుంటే మూడో రౌండ్ కష్టపడి అబ్బాయిలు గెటప్లు వేస్తున్నారు. బాగా సెట్ అయింది, లెవెల్ అయింది మొత్తం. పారిపోకండి 11. ఏంటి పరిస్థితి ఏంటి? ఈ రోజు మేము ఏం స్కిట్ చేయాలనుకుంటున్నామంటే, నేను రైల్వే టీసీ అనమాట. రైల్వే టీసీ బాగా స్టైలిష్ ఉన్నారు టీసీలో. నా భార్య. ఓకే, ఈ రోజు మా ఫస్ట్ నైట్. నో మోర్ డిస్కషన్స్. ఆల్ ది బెస్ట్. ఇవ్వండి. ఏంటి ట్రైన్ కదులుతుంది, వచ్చి ఇక్కడ ఉండు. చెప్పేంటో ఇప్పుడు. పాలు తీసుకోండి. ఎందుకు? అయ్యో మర్చిపోయారా? ఏంటి గుర్తులేదు, చెప్పండి. ఇవ్వండి. ఏంటి? ఇవ్వండి. చెప్పే. ఈరోజు మన మొదటి రాత్రి అండి. తీసుకోండి. తీసుకో. మొత్తం తాగేసారా? కాలు గుంజుతున్నాయండి, కూర్చోమంటారా? ఎల్లో. ఇక్కడ కూర్చోమంటారా? లేదే, అక్కడ ప్రదీప్ గారి బర్త్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ కూర్చుంటారండి. రాజ్ కుమార్ గారిది ఆల్రెడీ రిజర్వ్డ్. పైన కూడా ఆల్రెడీ రిజర్వ్డ్. గణేష్ గారిది. గణేష్ గారు వయసు అయిపోయింది కండి, ఎక్కగలుగుతారా? అయినా సరే నాలో చాలా పట్టుందిలే. నీకు అందరి మీద పట్టుంటుంది, నా మీద తప్ప. ఏంటి ఏమంటున్నా? ఏం లేదండి, రమ్మంటారా? సర్లే, వచ్చి ఇక్కడ కూర్చో. ఏమండి స్టార్ట్ చేద్దామా? ఏంటి స్టార్ట్ చేసేది? అయ్యో మర్చిపోయారా మళ్ళీ? గుర్తులేదు, చెప్పేంటో. ఈ రోజు మర్చిపోయారా మళ్ళీ? మళ్ళీ మర్చిపోయారా? సర్లే దా మరి కూర్చో. పూలు తెచ్చాను, చల్లమంటారా? పూలకి లైసెన్స్ ఉందా? ఎత్తుకోండి లైసెన్స్. ఆ లైసెన్స్ కాదే, దానికి వేరే లైసెన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇదే ఉందండి, మీరు ఇచ్చారా ఇది? దేనికైనా సరే ఫైన్ కట్టాల్సిందే, లైసెన్స్ తీసుకోలేదు కాబట్టి. నేను దిగాక అంతా ఇచ్చేస్తా, అన్ని కలిపి. సర్లే సర్లే కానీ. మీ ఇంజన్ చాలా స్లో ఉందండి, ఇలా అయితే ఇంజన్ స్లో ఏంటి? నా ఇంజన్ చూస్తే రైల్వే దాంట్లో కూడా ప్రమోషన్ ఇచ్చారు. తెలుసులేండి ఎంత స్పీడ్ మీది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు?
అంటున్నావు? నా గురించి ఎవ్వనని అడుగు, కావాలంటే ప్రదీప్ ని కూడా అడుగు, చెప్తాడు. వస్తే ప్లాట్ఫామ్ తప్పిపోయేటట్టుంది, నేను చచ్చిపోయేటట్టున్నానే. చచ్చిపోండి సరే మీరు చచ్చిపోండి, మీకు ఇదే మంచిది. ఏంటి అలా అంటోండి? నిన్ను ఎంత మంచిగా చూసుకుంటానే, నాలాంటి భర్త నీకు దొరుకుతాడా అసలు? ఇంకా మంచి భర్త దొరుకుతాడండి, చూస్తారా? చూడం, నీకు ఎలాంటి వాడు దొరుకుతాడు. అర్రే రే 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 చాలా బాగుంది. సర్దుకుంటో జారిపోతుందో తెలియట్లేదు కానీ సో చాలా బాగుంది. ఇది ఇవాల్టి ఫస్ట్ స్కిట్ అంటున్నాను నేను. మీరు మీ పాడు బుర్రలు. ఓకే, వెల్ డన్, సూపర్. యా, ఈ పొజిషన్కి వెళ్ళిపోండి. అగ్గిపెట్టి గ్యాంగ్ అలా చేస్తే మరి రైలు పెట్టి గ్యాంగ్ మీ దాంట్లో నుంచి ఇద్దరు తప్పిపోయారు. వాళ్ళిద్దరు రాగానే మొదలెట్టేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దెమ్. గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ములాడినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. పాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు విషయం చెప్పండి. మేమిద్దరం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్. చిచ్చి అయితే మా ఇద్దరు లవ్ ని బ్రేకప్ చేయనీకో జ్యోతిష్యం అని తగలెట్టి మా ఇద్దరు లవ్ బ్రేకప్ చేశాడు. సో మీ లవ్ స్టోరీలో పానకంలో పుడకలాగా ఒక జ్యోతిష్యుడు వస్తాడు. వెరీ గుడ్, సూపర్. ఈ రోజు ఈ వెదర్ చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది కదా, ఇంత వెచ్చమైన గాలి, ఇదంతా ఎంత హాయిగా ఉంది కదా. నీకేమనిపిస్తుంది? నాకు ఇలానే నడుస్తూ వెళ్ళాలనుంది. అవును, ఈరోజు ఇంతకీ ఏమనుకుంటున్నావు? ఏం చేద్దామని? నేనైతే దాచికెళ్ళి బిర్యానీ తిని, జూబ్లీ హిల్స్ కి జ్యూస్ తాగి, హిమాయత్ నగర్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. నేను బార్కి వెళ్ళి బీర్ కొడదాం అనుకున్నా. బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. అవును, ఇంతకు మీ నాన్నకి ఏం చెప్పావేమన్నా? మా నాన్నక అబ్బాయి బాగుంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు, జాబ్ లేదని చెప్పా. ఇది ఏడ్చావా? అట్లా చెప్తే ఏమనుకుంటారా మీ నాన్న? అందుకనే మా నాన్న దగ్గరికి వచ్చేటప్పుడు మంచి కోటు, ఫస్ట్ జీన్స్, టాప్ హీల్స్ వేసుకొని రాయే. మీ నాన్నకు మంచి నచ్చారు కానీ షర్ట్ ఇవి అన్ని నచ్చుతారా? అట్లుంటే నచ్చుతారా? మరి ఏం చెప్పాలి? ఇంకా జోస్యం చెప్తాం. అరే పోతే పోనీ, నాకు జ్యోతిష్యం తెలుసుకుందామా? సరే. ఏ బాబు ఇట్లా ఇంకా మా వాని జ్యోతిష్యం చెప్పు. సరే అన్న, బరాబర్ చెప్తావు కదా? బరాబర్ చెప్తా ఉన్నా. సరే. అంబ పలుకు చేయదు అమ్మ పలుకు, అయ్య గురించి ఉన్నది ఉన్నట్టు పలుకమ్మ. అంబ పలుకు చేయదు అమ్మ పలుకు. పైసలు పెట్టాం. ఏంది పైసలు పెడితే కానీ మిషన్కి వెళ్ళా? పైసలు పెట్టండి అమ్మ కదలేదయ్యా. తీయవెత్తి అంటే మర్చిపోయా. ఈ అమ్మాయిలంతా ఇంతే, పైసలు తీయమంటే మర్చిపోయినా అంటారు. అంబ పలుకు చేయదు అమ్మ పలుకు, అయ్య గురించి అంతా సత్యమే పలుకు చిలక. ఈ అమ్మ చీటి బా, దేవుళ్ళకే దేవుడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు, రూపవంతుడు, విష్ణుమూర్తి. విష్ణుమూర్తి అంటే ఎవరో ఎవరికైనా తల్లి? ఎవరు? కృష్ణుడు. 16 మంది గోపికలు. అంటే నీకు నేను తప్ప 16 మంది ఉన్నారా? అయ్యో, అదంతా అబద్ధమే. అంత నిజమే, ఇదొక్కటే అబద్ధం అవుతుంది. ఇదే అబద్ధం, అంతా నిజమే. నేను నమ్మను, నీకు 16 మంది గోపికలు ఉన్నారు. అయ్యో బంగారం, నువ్వు నమ్మకపోతే ఎట్లనే? నన్ను అనుమానిస్తున్నావానే? నేను అడిగా. లేదురా బంగారం, నీకేం కావాలి చెప్పు. అగో అక్కడ ఐస్ క్రీమ్ ఉంది. నీకు ఐస్ క్రీమ్ ఏంది? ఐస్ క్రీమ్ పార్లర్ మొత్తం తీసుకొని వచ్చేస్తా. ఇంకో థ్యాంక్ యూ. అవును,
ఇంతకీ మరి మీ నాన్నకి నేను నచ్చుతానంటావా? చిలక జోస్యం చెప్తాం. అరే అరే చిలక చేసానికి పెంట పెట్టి పోరా పో. మా నాన్నక నువ్వు మంచి రెడీ అయితే మా నాన్న ఒప్పుకుంటారు. వద్దే వద్దు, ఆ రెడీ గిడి అంటే నా వల్ల కాదు. చెప్తున్నారా, గుండా మంచి ఉంటది అంతే చాలు. నువ్వు నన్ను హట్ చేస్తున్నావు. అవునా, సారీ. అవును, ఇంతకీ రోజు నేను నీకు కాల్ చేస్తానే ఫోన్ అసలు చిలక జోస్యం చెప్తాం. వద్దొద్దు, నువ్వు చూసామని చెప్పి మొత్తం వెంటనే నువ్వు చేస్తాను. అన్న అబద్ధంగా చెప్తున్నా, నువ్వు చెప్పు. ఈసారి మాత్రం బరాబర్ చెప్తే. అవును, ఇంతకీ కమిషన్ రాకరా క్యాష్ పార్టీ దొరికిందా బాబు, జర ఉండేట్టు చూసుకోరా బాబు. ఇస్తలేవయ్యా. చిలక జోస్యం చెప్తాం. చెప్పు చెప్పు, బరాబర్ ఉన్నా చెప్పా. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేని ఉన్నట్టు చెప్తా. ఏంటున్నా చెప్తే నన్ను ముంచుతావు కదరా బాబు. చెప్పు. అంబ పలుకు చేయదు, అంబ పలుకు. పైసలు అరే నీకు పైసలు ఇయ్యండి ఎల్లదారని శిల్క. పైసలు ముట్టండి, కళ్ళు ముట్టదు. అటు అంబ పలుకు చేయదు, అంబ పలుకు. అయ్య గురించి అంతా సత్యమే పలుకు. బా దేవుడు, పెద్ద దేవుడు ఎంకన్నా సామి. ఇద్దరు భార్యలు గలవాడు. ఇద్దరా? ఇద్దరే. నీకు నేను తప్ప ఇద్దరు కావాల్సి వచ్చిందా? అయ్యో ఏంద్రా ఏంద్రా దరిద్ర, నా కొంప ముంచనికి వచ్చిన పోరా పో. చెప్పు, నువ్వు నన్ను మోసం చేస్తా. కాదు బంగారం, నేను నేను నిన్ను మోసం చేస్తున్నా స్వీటీ. ఎంత నమ్మకంగా 6 నెలలు వెనక కుక్కలా తిరిగిన. అంటే దాని ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది అంటే ఉన్నావు కదా, నేను అరే, ఉన్నారు కదా. ఒక అప్పుడు ఉండేది, ఇప్పుడు నువ్వేరేనా మొత్తం నాకు. అవును, మొన్న నాకు నువ్వు పబ్బులు ఎవరితోనో కనబడినట్టు లెక్క. చిలక జోస్యం చెప్తాం. అరే అరే ఇట్రా ఇట్రా రా. చెప్పు. ఏ మా పోరి వద్దు, నువ్వు వెళ్ళు. అంబ పలుకు చేయదు, అంబ పలుకు. అమ్మ గురించి అంతా సత్యమే పలుకు. పైసలు. పైసలు తగిలేట నా శాలరీ మొత్తం ఈ జోషించడానికే సరిపోతుంది. అమ్మ సక్కని తల్లి. ఆహో, ఎంతమంది అభిమానులు. ఓహో, సనీ లియాన్ కన్నా పెద్దది. ఏమే అంటే అపార్ట్మెంట్లు ఇచ్చినావా? అంటే అది సన్నీలి అన్నీ చేసి అపార్ట్మెంట్ అందరికి అయిపోయింది, లాస్ట్ వచ్చి నాకు తీరిందా? అంటే నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానియకపోతే ఇంత పెద్ద నువ్వు నన్ను మళ్ళీ హట్ చేసావు. పోరా. హట్టు గిట్టు అంటుంది కానీ చేసేదంతా చేస్తుంది. ఈ అమ్మాయిలంతా ఇంతేరా దేవుడా. నా డబ్బులు ఇచ్చా, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఏంటి డబ్బులు ఇచ్చేది నీకు? ఇంత కష్టపడి 6 నెలలు కుక్కలా నేను. అవును, ఇంత నీ ఫోన్ తీయవే. నేను ఇయ్య అంటే నేను తేలేదు. అమ్మాయిలు ఫోన్ లేకుంటే ఈ దునియా నడవదురా బాబు. ఈ ఫోన్ తీయు. నీ దగ్గర ఉంచుకున్నావు కదా. నాకేం తెలుసు నా పగలు ఎప్పుడు పెట్టినావు? ఆహా, పాస్వర్డ్ కూడా ఈ మధ్యనా? ఏంది డార్లింగా? అంటే మా కజిన్. ఈ మధ్య ఇలా కజిన్ అని డార్లింగ్ అంటున్నారు అనమాట. చిలక జోస్యం చెప్తాం. అరే అరే నువ్వు కరెక్ట్ చెప్పండి. నా పోరిది ఈసారి ఉన్నట్టున్నది చెప్పు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అంబ పలుకు జగదు, అంబ పలుకు. అమ్మ గురించి అంతా సత్యమే పలుకు. పైసలు. దేవుడా, పైసలు అనుకుంటా నా కొంపనే ముంచాడట్టుండు. పాటు చిలకమ్మ తల్లి చీటిది అమ్మ. రే అమ్మ పెద్దమ్మ ఆకలేస్తే అన్నం పెడుతుంది, అరిచేస్తే ఆయిల్ పెడుతుంది, మూడొస్తే ముద్దులు పెడుతుంది. ముమేత్ కాను. ఎందరికి ముద్దులు పెట్టినవే? అది తప్పు. ఇవన్నీ చెప్పిందేమో కరెక్ట్, లాస్ట్ చెప్పిందేమో తప్ప. అంటే నీ తప్పు నా తప్పు కాకూడదా? ఆహా, నన్నే అనుమానిస్తున్నా. నన్నే అంటావా? బ్రేకప్ బ్రేకప్. నువ్వు ఇంకోసారి జ్యోతిష్యం చెప్పినట్టు నాకు కనబడాలి. చంప అల్లుతుంది రో, ఇంకోసారి అనవడదు. నా దిలీప్ అన్న నీకేమన్నా చెప్పంటావా? దిలీప్ కాదురా, ప్రదీప్. దిలీపా? అలవాట్లో పొరపాటు. పేరు నువ్వు జాతకం చెప్పేసావా? చిలక జోస్యం చెప్పించుకున్నా ఎప్పుడైనా? ఓ చాలా సార్లు. అందుకే ఇలా అయిపోయా. సో మీరు చెప్పించుకున్నారు ఎప్పుడైనా? వెరీ గుడ్, చాలా బాగుంది. నేను ఒక్కసారి ట్రై చేసా, ఎగిరిపోయింది చిలక, మళ్ళీ రాలే. ఆయన అప్పుడు నాయనకల్లా తిరుగుతున్నాడు. ఆయన సార్ నా చిలక అంటున్నాడు. ఓకే, వెరీ వెల్ డన్, సూపర్. ఆకిపెట్టి రైల్వే టీసీ. భలే వచ్చింది, వెరీ గుడ్. 200 points. అండ్ రైలు పెట్టి లవర్స్. చిలక జోస్యం. చిలక జోస్యం. మీకు 200 ఇచ్చాను కదా, వాళ్ళకి ఇవ్వ 200 ఇస్తా. ఇది నా ఆల. ఓకే, సో అగ్గిపెట్టి రైలు పెట్టి కొంచెం ముందుకెళ్ళారు రైలు పెట్టి వాళ్ళు. సో అగ్గిపెట్టి విత్ 400, రైలు పెట్టి విత్ 500. లాస్ట్ రౌండ్ నలుగురు కలిసి ఆడతారు. 90 సెకండ్ల టైం ఉంటుంది. టాస్క్ ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళకే ఎక్కువ స్కోర్ వస్తుంది.
రైట్ ఏమే అది లాస్ట్ రౌండ్ కాసుకున్న వాస్కోడిగామా. సో కాసుకున్న వాస్కోడిగామాలో ముందుగా అగ్గిపెట్టి మీ గ్యాంగ్ ఆడతారు. మీ నలుగురు వస్తారు. ఇద్దరు లైన్ కి యువతల నుంచి ఈ ట్రే మీద 2 బాల్ పెడతారు. లైన్ కి ఇటుపక్క నుంచిన ఇద్దరు ఆ ట్రైన్ జాగ్రత్తగా తీసుకెళ్లి ఆ 2 బాల్ అందులో వేస్తారు. 2 వేయగలిగితే 2 వేయండి, మధ్యలో ఒకటి పడిపోతే ఒకటైనా వేయండి. కానీ 2 పడిపోతే మళ్ళీ వచ్చి ఈ పొజిషన్ లో ఉంచాలి. అప్పటి వరకు వాళ్ళు బాల్ పెట్టడానికి ఉండదు. ఈచ్ బాల్ కి 100 పాయింట్స్ వస్తాయి. సో మాక్సిమం స్కోర్ చేసుకోండి. మనం 100 తక్కువ ఉన్నాం కాబట్టి బాల్ వేస్తే అయిపోద్ది. రండి, వీళ్ళిద్దరూ ఒక్కొక్క బాల్ దీని మీద పెడతారు. మీరు తీసుకెళ్తారు. మీరు ఈ 2 లైన్ల మధ్యలో ఉండాలి. ఓకే, మీరు ఈ లైన్ దాటడానికి లేదు. మీరు ఈ లైన్ దాటి బయట ఉన్నప్పుడు బాల్ తీసుకోవడానికి లేదు. ఓకే, 90 సెకండ్స్ టైం ఉంది. మాక్సిమం స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Ra ra brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. మిమ్మల్ని మళ్ళీ బాగా ఆడారు. వెరీ గుడ్. ఓకే, రండి అమ్మా. तू इधर से, ये इधर से. एक के बाद एक निकालना है. ठीक है, नदी अम्मा. 1. ఓకే, వెరీ గుడ్. 1200 పాయింట్స్. మన టోటల్ స్కోర్ అయింది 1600 పాయింట్స్. వాళ్ళ స్కోర్ ఉంది 500. అంటే వాళ్ళు 12 బాల్ తీసుకురావాలి. వాళ్ళు 12 బాల్ తీసుకొస్తేనే వాళ్ళు గెలుస్తారు, లేకపోతే మీరే విన్నర్స్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్. వాళ్ళు ఆడారు, మనం నేర్చుకున్నాం, అంతే కదా. సీనియర్స్ ముందు వెళ్తారు, తర్వాత జూనియర్స్ ఫాలో అవుతారు. సో ఇప్పుడు 90 సెకండ్స్ టైం ఉంటుంది. టైమర్ ఆన్ స్క్రీన్. ఎస్, సో 12 మన టార్గెట్. రెడీ? యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Ra ra brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. నో మనీ. King Street లో మస్తీ చేయాలి. రండి, లెక్కెట్టుకుందాం. 1,
11, 12, 13, 14. సో 14 వేశారు అంటే 1400 పాయింట్స్ వచ్చాయి. మన దగ్గర ఆల్రెడీ 500 ఉంది. సో టోటల్ 1900 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. చక్కని పైకుంది పక్కన పిల్లుంది చల్లని గాలుంది అటు లాగింది కొంచెం పిచ్చుంది నాకది నచ్చింది నీ మీద మోజాన్ని నువ్వు రాజంది. కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వోచర్ కార్డ్స్ విపత్సంగా నా కోసం షాపింగ్ చేయండి. వెరీ గుడ్. అండ్ అలాగే మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీ నలుగురికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క